భారతదేశమే కాదు ప్రపంచవ్యాప్తంగా తమిళనాడులో హీరో విజయ్ గెలుపు అనేది ఒక రెండు ద్రవిడ పార్టీలను మట్టి గరిపించి ఒక తమిళ పార్టీ సింగిల్ మెజార్టీ హైయెస్ట్ పార్టీగా గెలుపొందిన తర్వాత సీనియర్ల కుట్రలు, అది కూడా ఒకే ఒక సీట్ వచ్చిన బీజేపీ, ఒక్క సీట్ వచ్చిన బీజేపీ అక్కడ విజయ్ని ముఖ్యమంత్రి కాకుండా తమ గవర్నర్ చేత భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి తీరు ద హోల్ కంట్రీ అండర్స్టూడ్. దేశం మొత్తం అర్థమైపోయింది. మీరు ఏమనుకో విజయ్ రాజకీయాలకు కొత్త కావచ్చు, కానీ ప్రజలకు నరేంద్ర మోడీ కొత్తగాడు. నరేంద్ర మోడీ నాటకాలను అంత ఈజీగా వదిలిపెట్టరు తమిళనాడు ప్రజలు. ఈ దేశ ప్రజలు అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. డిఎంకేకి ఎన్ని వచ్చినాయి, ఏఐడిఎంకేకి ఎన్ని వచ్చినాయి, మీ మొత్తం కలిసే సీట్లు ఎన్ని? మీరే ప్రభుత్వాన్ని అంటే ఒక హైయెస్ట్ మెజారిటీ వచ్చినటువంటి పార్టీని కాదని రాంగ్ రూట్లో పార్టీని ఏర్పాటు చేయాలనే ప్రయత్నం చేస్తున్నాడు నరేంద్ర మోడీ. నువ్వు 11 ఏళ్ళు 13 ఏళ్ళుగా నువ్వు చేసింది ఇప్పటికీ 12 ప్రభుత్వాలను కూల్చిన రాష్ట్రాల్లో అనేక పార్టీలను ఈడీ సిబిఐ ఉపయోగించి భయభ్రాంతులకు గురి చేసి ఇలా పశ్చిమ బెంగాల్లో మమతా రైట్ హ్యాండ్ గా ఉన్నటువంటి సువేందు అధికారి మమతా బెనర్జీ రైట్ హ్యాండ్ గా ఉండేది చేసేది. అయితే వాని మీద కన్నేసినటువంటి మోడీ ఏం చెప్పిందంటే వాని మీద లంచం తీసుకుంటుంటే వాడిని పట్టుకొని వీడియోలు అన్ని బయటపడ్డాయి. వాడు ప్రజల సొమ్ము దోసుకుంటున్నాం వీడియోలు బయటపడి ఆయన మీద సిబిఐ కేసు పెట్టి అవన్నీ పెట్టి భయం చేసినాక వాడిని ఎక్కడికి భయపడి చేంజ్ చేశారంటే బీజేపీలో చేసుకున్నారు. అంటే సిగ్గు శరం లేకుండా ఈ దేశంలో ప్రధాని అంటే దేశ ప్రజలు మొత్తం నమస్కారం పెట్టాలి, కానీ ప్రధాని పోస్ట్ అంటేనేమో గౌరవం. ఈ పనులు చూస్తూ ఉంటే ఒక్కరిని కాదు, ఆ సువేంద్ర అధికారానితో తీసుకుపోయి బీజేపీలు వేసుకొని వాడు ఎలా ముఖ్యమంత్రి దొంగ. ఎంతమంది మీద అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ అంటే కుట్ర ఏంది ఇక్కడ? కాంగ్రెస్ పార్టీలో ఉన్న లీడర్లను తప్పు చేసిరనుకో లోపటే జైల్లో పెట్టు, కానీ నీ పార్టీలు ఎందుకు తీసుకుంటున్నావు? ఎంత నీచమైనటువంటి నీచమైన రాజకీయం ఇది ప్రజలకు అర్థమవుతా ఉంది. ఇప్పుడు ఒకటా రెండా? ఒక మహారాష్ట్రనా, ఒక పశ్చిమ బెంగాలా, ఒక ఏపీయా, ఒక తెలంగాణనా? అవినీతి ఆరోపణలు వచ్చిన వాళ్ళు లేకుంటే ధనవంతులు మొత్తం దోపిడీ ఉన్న వాళ్ళకి కంపెనీలు ఉంటాయి కదా, వాళ్ళకి ఫోన్ చేస్తారు, నీ కంపెనీలు ఏమో జరుగుతుందంట కదా, రేపు సిబిఐ వస్తాను, వద్దు సార్ నేను జైన్ అవుతాను. ఈ పార్టీ వీళ్ళందరూ అంతే. ఇప్పుడు జైన్ అయిన వాళ్ళు మొత్తం తప్పు దొరికిన వాళ్ళు వీళ్ళంతా అట్లా దేశవ్యాప్తంగా భయాందోళనకు గురి చేసి తన పార్టీలో కట్టేసుకున్నటువంటి, అంటే ఎంత నాటకాలు, ఎంత డేంజరస్ గేమ్ ఆడుతుంటే దీనివల్ల పేదోనికి ఎంటికి మందం కూడా లాభం లేదు నరేంద్ర మోడీ రాజకీయాల వల్ల. నో పూర్ పీపుల్, నో పూర్ పర్సన్ ఈజ్ నాట్ గెటింగ్ సింగిల్ 1 MP బెనిఫిట్ టు ద పూర్ బికాస్ ఈజ్ యాక్షన్స్ ఆర్ లైక్ దిస్. ఏముంది తాన కుట్రలు తప్ప, కుతంత్రాలు తప్ప, మోసము తప్ప, వీటన్నిటిని నమ్ముకున్నటువంటి నరేంద్ర మోడీ చెడుపకరా చెడేవు అనేది గుర్తుపెట్టుకోవాలి. అంటే జీవితమే శాశ్వతం కాదు. నీ రాజకీయం, నీ దర్పం, నీ అధికారం ఇవాళ శాశ్వతం అని నువ్వు అనుకుంటున్నావు. కుప్పగూలుతుంది అంటే కుప్పగూలుతుంది. నేను ఉన్నాను రోజులు ఉండి కుప్పగూలితే ఏమైతే అనుకుంటున్నావు? చరిత్ర పుటాల్లో ఒక దుర్మార్గమైనటువంటి పాఠంగా మిగిలిపోవాల్సి తప్పులు చేసినప్పుడు. అంటే హీరో విజయ్ని ముఖ్యమంత్రి కాకుండా చూద్దాం అనుకుంటురా? దేశంలో కాదు, కేవలం విజయ్ని కేవలం తమిళనాడు ప్రజలే అబ్జర్వ్ చేస్తారు. త్రూఅవుట్ ద ఇండియన్ పీపుల్, హౌ మెనీ క్రోడ్స్ ఆఫ్ పీపుల్ స్టేయింగ్ ఇన్ అబ్రాడ్స్ and their friends have been keenly observing what is going on in Tamil Nadu, how the Narendra Modi is stopping through his governors in everywhere. The people of world has been observing. So the fruits Narendra Modi is going to crop and cut and receive. What type of fruits you are going to receive, you can understand. Vijay ni ఇలా మీరు వీళ్ళందరూ క్రమక్రమంగా మీరేమో చేసి ఎవరినో భయపడి చేస్తామంటే ఇలా గుడిసెలు వేసుకున్న పేదోడు కూడా, కాయ కష్టం చేసి తన రక్తాన్ని తన చెమటను నమ్ముకున్నటువంటి పేదోడు కూడా ఆత్మగౌరవానికి వస్తే ఏ గోషిగానికి కూడా వెనకం చేయరు. ఎవని కూడా మంచి పని చేస్తే మంచి అంటాం, కుట్రలు చేస్తే తర్వాత అన్నది వెళ్ళిపోతుంది సంగతి. అది నరేంద్ర మోడీ గారు గుర్తుపెట్టుకోవాలి. ఇలా విజయ్ విషయంలో నువ్వు చేసినటువంటి కథలు అన్నీ దేశ ప్రజలకు తెలిసిపోయినాయి. ద రియల్ మెంటాలిటీ ఆఫ్ నరేంద్ర మోడీ, the people of India understood. Not only Tamil Nadu but also all corners of the country, all governors, they showed their attitude. Whatever lesson taught by Narendra Modi to governors, they are implementing. Simple is the people of India understood very clear. ఖచ్చితంగా ఫలితాలు జబర్దస్త్ ఉంటాయి. చూస్తూనే ఉండండి ఏవిఎం మీడియా. విజయ్ మాత్రం ముఖ్యమంత్రి అవుతారు. ఒకవేళ కాకుండా కుట్ర చేస్తే నరేంద్ర మోడీకి కాసుకొనే ఉన్నాయి. ప్రజల యొక్క ఆనిముత్యాలు మీరు చూస్తారు, ప్రజల యొక్క తీర్పు కూడా మీరు చూస్తారు. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్, జై భీమ్, జై భారత్.